హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోష్నీస్ కిచెన్. టుడేస్ రెసిపీస్ వేపిన శనగపప్పుతో చేసిన కారపొడి. ఇది ఇడ్లీలోకి ఊతప్పంలోకి చాలా బాగుంటుంది. ఇడ్లీలో నెయ్యి వేసుకొని వేపిన శనగపప్పుతో చేసిన కారపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా నువ్వుపప్పు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 10 to 12, కొబ్బరి 1 చెక్క, వేపిన శనగపప్పు 1 కప్ తీసుకోవాలి. కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీనిలో 10 to 12 ఎండుమిర్చి వేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత నువ్వుపప్పు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత కొబ్బరి వేసి వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేపిన శనగపప్పు వేసి కలుపుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలో సరిపడా కల్లుప్పు వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, వేపిన శనగపప్పుతో కారపొడి రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఇడ్లీలోకి ఊతప్పంలోకి చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.